ముక్కు నుంచి బ్లీడ్ అనేది వస్తుందా? ఈ ప్రాబ్లం కనుక మీకు ఉంటే ఐ హోప్ సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మెయిన్ కాజెస్ ఏంటి, ముక్కు నుంచి బ్లీడ్ రావడానికి హెల్త్ టిప్స్ ఏంటి, గుడ్ ఫుడ్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. మెయిన్ కాజెస్ ఏంటంటే డ్రై ఎయిర్ అండ్ వింటర్ సీజన్. ముక్కు లోపల డ్రై అయ్యి బ్లడ్ వెసల్స్ క్రాక్ అయిపోతాయి. అలాగే ఫింగర్స్తో మనం తిప్పడం వలన లోపల చిన్న బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యి బ్లీడ్ అనేది వస్తుంది. ఇంకా కోల్డ్ అండ్ అలర్జీస్, స్నీజింగ్ ఫ్రీక్వెంట్గా అవ్వడం వలన వెసల్స్ వీక్ అయిపోతాయి. ఇంకా హీట్ అంటే సన్ ఎక్స్పోజర్, బాడీ హీట్ పెరిగితే కూడా నోస్ బ్లీడ్ అనేది వస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ అంటే సైనస్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా నోస్ బ్లీడ్ అనేది వస్తుంది. అలాగే గతంలో ఇంజూరీస్, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ఏమైనా అయినా కూడా నోస్ నుంచి బ్లీడ్ అనేది వస్తుంది. ఇంకా హై బీపీ అడల్ట్స్లో కామన్, కానీ ఇది టీనేజర్స్లో, కిడ్స్లో కూడా చాలాసార్లు కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. అలాగే తక్కువ వాటర్ తాగడం వలన, డీహైడ్రేషన్ వలన కూడా డ్రైనెస్ అయిపోయి ముక్కు బ్లీడ్ అనేది వస్తుంది. ఇంకా స్ప్రేస్ ఎక్కువగా యూజ్ చేయడం వలన, సమ్ నేజల్ స్ప్రేస్ రఫ్గా యూజ్ చేస్తే బ్లీడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇట్లా బ్లీడ్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఏం చేస్తే స్టాప్ అవుతుంది? ముందుకు కొంచెం బెండ్ అవ్వండి, బ్లడ్ థ్రోట్లోకి వెళ్లకుండా ఉంటుంది. అలాగే నోస్ సాఫ్ట్ పార్ట్ని పించ్ చేసి 5 to 10 minutes టైట్గా పెట్టుకోండి. అలాగే మౌత్తో స్లోగా బ్రీత్ చేయండి. ఇంకా ఐస్ ప్యాక్ అండ్ కోల్డ్ క్లాత్ని నోస్ పైన ఐస్ ప్యాక్ ఆర్ కోల్డ్ క్లాత్తో 5 minutes పెట్టుకోండి. అలాగే ప్యానికింగ్ అవ్వడానికి నోస్ బ్లీడ్స్ 5 to 10 minutesలో ఇది స్టాప్ అయిపోతుంది. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైలీ వాటర్ అనేది ఎక్కువ తాగాలి, బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా. అలాగే రూమ్లో హ్యూమిడిటీ కూడా మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏసీ, హీటర్ యూస్ చేస్తే డ్రై అనేది పెరిగిపోతుంది. అలాగే నోస్ పికింగ్ కూడా అవాయిడ్ చేయండి. ఇంకా నోస్లో కోకోనట్ ఆయిల్ ఆర్ గీ లైట్గా అప్లై చేస్తే డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇంకా సన్ హీట్లో కూడా లాంగ్ టైం మీరు ఉండకండి. ఇంకా కోల్డ్ అండ్ స్నీజింగ్ ఉన్నప్పుడు రఫ్గా కాకుండా సాఫ్ట్గా ఉన్న టిష్యూస్ని యూజ్ చేయండి. అలాగే ఐరన్ అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తినండి, బ్లడ్ వెసల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మీరు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే బ్లడ్ 10 minutes కంటే ఎక్కువ టైము ఆపలేకపోయినప్పుడు, అలాగే రిపీటెడ్గా నోస్ బ్లీడ్ అనేది డే బై డే లేదా డైలీ వస్తున్నప్పుడు, ఇంకా హెడ్ ఇంజూరీ అయిన తర్వాత కూడా బ్లీడ్ వస్తుంటే, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, డిజీనెస్ ఉంటే కనుక మీరు డాక్టర్ని సంప్రదించండి.